నమస్తే అండి. మేమందరం ఏలూరు మొబైల్ షాప్ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్స్ అండి. ఈరోజు మా అసోసియేషన్ మీటింగ్ జరిగింది. యాక్చువల్గా మా మీటింగ్లో మా సమస్యలు అన్నీ మేము చర్చించుకున్నాం. ముఖ్యంగా మాకున్న సమస్య ఏంటంటే, మార్వాడీస్ అనేవాళ్ళు ఏలూరులో బిజినెస్ చేయడానికి వచ్చారు. హోల్సేల్ బిజినెస్ చేయడానికి వచ్చిన వాళ్ళు తర్వాత రిటైల్ అమ్ముకుంటున్నారు. రిటైల్ అమ్ముకుంటున్నా మేము చూసి చూడనట్టుగా మా బిజినెస్లు మేము చేసుకుంటూ ఏదో అలా కాలం గడుపుతున్నాం మేము. ఇప్పుడు వాళ్ళు హోల్సేల్ రిటైల్ బిజినెస్లతో పాటు పూర్తిగా వాళ్ళు సర్వీస్ సెక్షన్ కూడా వచ్చేసారండి. ఏలూరులో 150 మొబైల్ షాపులు ఉన్నాయి. చిన్న చిన్న షాపులు దాంట్లో 100 వరకు ఉంటాయి. ఆ 100 కూడా మెకానిక్లు వాళ్ళ జీవనాన్ని రిపేర్ చేసుకుని బతుకుతున్నారు. ఇప్పుడు ఈ మార్వాడీస్ ఎవరైతే ఉన్నారో అందరూ కాదండి, దాంట్లో ఒక 8 మంది దాకా మార్వాడీస్ అందరూ కూడా మాకు మొబైల్ షాప్ అసోసియేషన్కి సపోర్ట్గానే ఉన్నారు. ఒక 2-3 వాళ్ళు ఇష్టం వచ్చిన రీతికి రిపేర్లు చేయడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల మా చిన్న చిన్న మెకానిక్లు అందరూ ఈ కోవిడ్ తర్వాత మరీ సంక్షోభానికి గురయ్యాం మేము. ఇంతకుముందు ఇంత ఇబ్బందులు ఉండేవి కాదు. కోవిడ్ తర్వాత పూర్తిగా నాశనం అయిపోయిన మా బిజినెస్ ఇప్పటికే పైకి రావట్లేదని మేము అనుకుంటే దానికి తగ్గట్టుగా వీళ్ళు కూడా తయారయ్యారు. ఈరోజు మాకు అసోసియేషన్లో మీటింగ్ జరిగింది. మీటింగ్ తర్వాత మేము చిన్న వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు చిన్న గొడవ కూడా జరిగింది. ఇది ఎక్కడితో అవ్వదండి. అన్ని ఊర్లో ఉన్న జేఏసీలు మాకు సపోర్టివ్గా ఉన్నాయి. ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్ళడానికి మా అసోసియేషన్ మొత్తం కష్టపడుతుంది. అవసరమైతే ఎంత దాకా వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాం మేము. నమస్కారం అండి, నా పేరు సతీష్ అండి. ఏలూరు ఎస్ మొబైల్స్ ఆర్ఆర్పేట. ఇవాళ మార్నింగ్ మా యూనియన్ సభ్యులందరూ కలిసి సర్వసభ్య సమావేశం అనేది ఏర్పాటు చేసుకున్నాం. సమావేశం అయిపోయిన తర్వాత మాకు ఎగెనెస్ట్గా ఉన్నటువంటి ఒక షాప్ వ్యక్తి దగ్గర సామరస్యంగా మాట్లాడడానికి వెళ్తే అతను మాపై తీవ్రమైన మాటలతో దూషించడం జరిగింది. మాపై దాడికి దిగడం జరిగింది. తర్వాత మేము అతన్ని ఎంత వారించినా కూడా మా మీద తిరిగి పోలీస్ కంప్లైంట్ ఇస్తానని మమ్మల్ని బెదిరించడం జరిగింది. దీంతో మా యూనియన్ సభ్యులందరం కలిసి పోలీస్ స్టేషన్లో అతని మీద తగిన చర్య తీసుకోవాల్సిందిగా కోరుకున్నాం. వాళ్ళు సర్వీస్ అనేది చేయడం మొదలుపెట్టారండి. దానివల్ల ఏంటంటే చాలామందికి జీవనోపాధి కోల్పోతున్నాం. ఈ రోజున పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడితే 200-300 రాని షాపులు కూడా చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మార్వాడి అని వాళ్ళు వెనక పడడం వల్ల వాళ్ళు మాకు 10 రూపాయలు వస్తే వాళ్ళు రూపాయల లాభానికి చేసి మాకు ఉన్న వాళ్ళందరూ పొట్ట కొట్టడం వల్ల చాలామంది షాపులు తీసేసి వేరే వ్యాపారాలకు కూడా వెళ్ళిపోతున్నారు. ఇటువంటి సమయంలో వాళ్ళు హోల్సేలు తప్ప ఎటువంటి సర్వీస్ చేయకూడదని మా యూనియన్ నుంచి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నాం. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి గ్రూప్ నుంచి కూడా మాకు ఎంతో ప్రోత్సాహం ఉంది. దయచేసి మా సమస్యని పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాను.